గారు జనతా రెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, ఇంకా అమెరికా ఆశలు వదులుకోవాల్సిందేనా? అంటే మన భారతీయులకు ఎక్కువగా డాలర్ డ్రీమ్స్ అనేది అది ఒక భవిష్యత్తులో ఎలా అయినా అమెరికా వెళ్ళాలని ఒక కోరిక. ప్రస్తుత పరిణామాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆల్రెడీ మన భారతీయులకు సంబంధించి కొందరు అక్రమ వలసదారులతో ఒక విమానం కూడా ఈరోజు బయలుదేరింది. దీని ప్రభావం ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పుడు ఏ కంట్రీకి సంబంధించి వాళ్ళు అక్కడ వచ్చి ఇల్లీగల్ గా ఉన్నప్పుడు ఆ కంట్రీ ఫస్ట్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఇండియాలో ఉన్నా కూడా మీరు అదే చేస్తారు. సో కాబట్టి అది ప్రాపర్ గానే పంపిస్తా ఉన్నారు ఇల్లీగల్ గా, ఎందుకంటే ఇల్లీగల్ గా ఉండకూడదు. ఇలా వాళ్ళు హార్బర్ చేస్తూ పోతే ఇల్లీగల్ ఏలియన్స్ ని సో ఎక్కువ మంది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ జరగాలి. సో ఆ కరెక్షన్ అనేది ఈ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇల్లీగల్ ఏలియన్ వాళ్ళ ఫస్ట్ ఫోకస్ వచ్చేసి ఎక్కువగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇల్లీగల్ ఏలియన్స్ ని పంపిస్తా ఉన్నారు. ఆ తర్వాత ఎనీ వయలేషన్ ఎవరైనా కూడా అక్కడ రూల్స్ ని, ఇమిగ్రేషన్ రూల్స్ ని వయలేట్ చేసినట్టయితే వాళ్ళని వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది బేస్డ్ ఆన్ వాళ్ళ చేసిన వయలేషన్స్ ని బట్టి. సో ఆ తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడినట్టు సంబంధాలు అంటారా, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ట్రేడ్ అలా పెట్టుకుంటూనే ఇది ఇల్లీగల్ ని పంపించేయడం అనేది వాళ్ళ కంట్రీ ఫస్ట్ ఇంట్రెస్ట్ లో చేస్తా ఉన్నారు అది. సో మనము అమెరికా సైడ్ నుంచి ఆలోచిస్తే, లేదు అని ఒకవేళ మనము భారతదేశానికి ఎవరైనా అలా వచ్చినప్పుడు మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాము. సో ఇట్స్ కరెక్షన్ గా పాజిటివ్ గా తీసుకోండి. మేబీ ఇలా ఇల్లీగల్ ఏలియన్స్ అందరినీ పంపించేయడం మూలాన మేబీ జాబ్స్ ఎక్కువగా ఇప్పుడు వీళ్ళు యాక్చువల్ గా అమెరికన్స్ చేసే జాబ్స్, ప్రాపర్ గా వర్క్ ఆథరైజేషన్ ఉన్న వాళ్ళు చేసే జాబ్స్ వీళ్ళు తీసుకుంటున్నారేమో. సో మేబీ వీళ్ళందరూ వెళ్ళిపోవడం మూలన మోర్ జాబ్ క్రియేట్ అవుతుందా, మనం వెయిట్ చేసి చూడాలి. ఏ కామెంట్ చేయడానికైనా ఇట్ ఈస్ లిటిల్ బిట్ టూ ఎర్లీ. సో అండ్ దెన్ ఈ ఫుల్ అడ్మినిస్ట్రేషన్ లో మనకు 4 years టర్మ్ ఉంది కాబట్టి సో ఇలాంటివి మీరు చాలా వింటుంటారు ఈ అడ్మినిస్ట్రేషన్ లో. బట్ బాటమ్ లైన్ వచ్చేసి నెగటివ్ గా చూడకుండా పాజిటివ్ గా తీసుకోండి. సో దీంట్లో అర్థమైంది ఏంటి వాళ్ళ కంట్రీ ఫస్ట్ గా వెళ్తా ఉన్నారు వాళ్ళు, దాన్ని మనం ఆనర్ చేయాలి. ఓకే, జనితా రెడ్డి గారు, ఇప్పుడు అమెరికాలో ఉండాలంటే ఒక గ్రీన్ కార్డు, వీసా కాకుండా ఎలాంటి గుర్తింపు కార్డు కానీ ఎలాంటి అర్హత ఉంటే అక్కడ ఉండొచ్చు మన భారతీయులు? ఇక్కడ ఆ పర్టికులర్ యునైటెడ్ స్టేట్స్ లో ఎంటర్ అవ్వాలి అంటేనే ఏదో ఒక లీగల్ వ్యాలిడ్ స్టేటస్ లో ఎంటర్ అవ్వాలి. అక్కడికి వచ్చి మీరు అన్లిమిటెడ్ టైం ఉండదు వాళ్ళకి. ప్రతి ఒక్క వీసాకి ఒక ఎక్స్పైరేషన్ డేట్ అనేది ఉంటుంది. I-94 అనేది ఒకటి ఉంటుంది. ఆ I-94 ని బట్టి వాళ్ళ స్టే ఉంటుంది అనమాట కంట్రీలో. సో ఇప్పుడు B2s వస్తే విజిటర్ వీసాలో వస్తే వాళ్ళకు యూజువల్ గా 6 months ఇవ్వబడుతుంది. ఇప్పుడు H1 వీసా అనుకోండి, వాళ్ళకి ఇన్ జనరల్ గా ఒక 3 years అప్రూవల్ ఉంటే 3 years అనేది వీసా ఉంటుంది. వాళ్ళు కంట్రీ లోపల ఎంటర్ అయినప్పుడు 3 years I-94 వస్తుంది. సో ఇలా వాళ్ళ స్టేటస్ ని బట్టి ఆ I-94 కంట్రీలో ఎంత మటుకు ఉండొచ్చు అనేది ఆ I-94 బేస్ మీద ఉంటుంది. అంత మటుకే ఉండాలి వాళ్ళు. ఆ I-94 ఎక్స్పైర్ అయ్యేలోగా ఈధర్ కంట్రీలో ఉండి ఎక్స్టెన్షన్ అయినా చేసుకోవచ్చు వాళ్ళు. లేదు అని వాళ్ళకి అలా కుదిరినప్పుడు కంట్రీ బయటకు వచ్చి మళ్ళీ కాన్సులేట్ లో ఓకే. జనితా రెడ్డి గారు, ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఆల్రెడీ అక్రమ వలసదారులు వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పుడు భరత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు హై స్కిల్డ్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని స్కిల్స్ ద్వారా, కొన్ని అర్హతల ద్వారా అమెరికాలోకి ఎంటర్ అయిన ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు అంటున్నారు. ఎలాంటి వారికి భవిష్యత్తు ఉంటుంది అమెరికాలో, ఎలాంటి వారు భవిష్యత్తులో ఎంటర్ అవ్వచ్చు? ఇక ట్రంప్ తీసుకోపోయి ఇంకా కఠిన నిర్ణయాలు భవిష్యత్తులో ఎలా ఉండొచ్చు? డెఫినెట్ గా ఇప్పుడు కో పానలిస్ట్ చెప్పినట్టుగా అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళంటే ఇక్కడ ఏ ఉద్యోగం ఏది పడితే అది చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదంటే ఒక సర్టెన్ స్కిల్ సెట్ ఉండాలి మీకు. అక్కడ మీకు వీసాల్లో ఫిట్ అవ్వాలి అన్నా కూడా సర్టెన్ స్కిల్ సెట్ ఉండాలి. ఇప్పుడు లెట్స్ సే అమెరికాకి కొన్ని దేశాల నుంచి ఇప్పుడు సీజనల్ వర్కర్స్ వస్తారు, అగ్రికల్చరల్ వర్కర్స్ అని వస్తారు. మన దేశం నుంచి అది వాళ్ళు అలౌ చేయరు. ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్ సిచ్యువేషన్.
సో ఇలా ఒక స్కిల్ సెట్ బేస్డ్ మీద వాళ్ళు క్వాలిఫై అయినప్పుడు మాత్రమే ఆ యునైటెడ్ స్టేట్స్ కి వెళ్తారు. ఎస్పెషలీ మన ఇండియాని తీసుకున్నప్పుడు ఎక్కువగా మన దగ్గర నుంచి వెళ్ళేది హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ మాత్రమే. నేను చూసుకుంటే అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇప్పుడు ఫస్ట్ లో డాక్టర్స్ ఎక్కువగా వెళ్ళే వాళ్ళు, ఆ తర్వాత ఈ Y2K ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఇంజనీర్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వెళ్ళడం జరుగుతుంది. అట్లా అని వేరే మేజర్స్ లో వెళ్ళట్లేదని కాదు, పర్సంటేజ్ తక్కువగా. బట్ డెఫినెట్ గా స్కిల్డ్ వర్కర్స్ కి మాత్రమే డిమాండ్ ఉంది. అండ్ వాళ్ళు వీసాలు కూడా స్కిల్డ్ వర్కర్స్ కి మాత్రమే డిజైన్ చేశారు, ఎస్పెషల్లీ ఇండియన్ నేషనల్స్ కి. కాబట్టి దానిలోనే వెళ్ళాల్సి వస్తుంది. అంటే భవిష్యత్తులో ఈ వీసాలు ఇచ్చే విధానంలో ఏమైనా మార్పులు రావచ్చా? మీ అంచనా ఏంటి మేడం? అంటే ఇప్పుడు ఆల్రెడీ వీసాకి సంబంధించి మనం అమెరికా కాన్సులేట్కి వెళ్ళటం, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు కొందరికి వీసా జారీ చేయటం, జారీ చేయకపోవటం, అలాగే H1B వీసాలకు సంబంధించి కూడా కొంత గందరగోళం ఉంది. ఇక్కడ నుంచి మరింత కఠినతరం కాబోతున్నదా వీసాల జారీ? ఇంకా ఎలాంటి కొత్త రూల్స్ రావచ్చు? అంటే ఇప్పటికైతే రూల్స్ ఏమీ చేంజ్ చేయలేదు. బట్ మీరు అన్నట్టు కఠినతరం కావచ్చా అంటే ఎస్, పాసిబిలిటీ ఇస్ డెఫినెట్ గా. అంటే ఒకప్పుడు అంటే ఇంటర్ప్రిటేషన్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ టు గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ టు అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి అనే దాన్ని బట్టి, ఎస్పెషలీ వీళ్ళు అంటే దే వాంట్ టు అంటే అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంతో దే వాంట్ ఎవ్రీథింగ్ అంటే అమెరికన్ సిటిజన్స్ వాళ్ళ నేషనల్ బెస్ట్ ఇంట్రెస్ట్ లో మూవ్ చేస్తా ఉన్నారు. అదే ప్రామిస్ చేశారు పొలిటికల్ గా. కాబట్టి మీకు వచ్చేవన్నీ కూడా అలాగే ఉంటాయి. యూనో వీసాలు కఠినతనం అంటే H1Bs అంటే మేబీ షార్టర్ టైం ఫ్రేమ్ కి అప్రూవ్ అవ్వచ్చు, కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే ఇక్కడ కాన్సులేట్ లో అపియర్ అయ్యే వాళ్ళకి కొంచెం డినయల్ రేట్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ కాన్సులేట్ కి వెళ్తున్నారు అని అంటే చాలా ప్రిపేర్డ్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఆఫీసర్ ఒక రోజులో 100 to 300, 400 అప్లికేషన్స్ చూస్తూ ఉంటారు. హ్యావ్ ఎంటైర్ టైం convince the officer how best you are going to do the job in the United States అంటే మీ రూల్స్ కి కంప్లై అయ్యి. బట్ కొంచెము అంటే కేర్ఫుల్ గానే ఉండాలి. వీసాలు డినయల్ రేట్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవుతాయి అని చెప్పట్లేదు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే షార్ట్ టర్మ్ అప్రూవల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రూల్స్ మట్టుకు అసలు చేంజ్ అవ్వలేదు, బట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆల్వేస్ చేంజ్.